మరి దీని వెనకాల ఆంతర్యం ఏంటి? నరుని కష్టమును బట్టి ఐశ్వర్యవంతుడు కాదు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. ఈ మాట ఎంతమంది నమ్మగలుగుతారు? ఆ రక్షణను మనం చూడాలి, అనేక ఆత్మల రక్షణను మనం చూడాలి. దేవుని యొక్క మందిరంలో దేవుడు చేసే అద్భుత కార్యాలన్నిటినీ మన కన్నులారా మనం చూడాలి. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఎప్పుడో మన దోషములను మనం విడిచిపెట్టుకున్నాం. నీ పాపములు శారీరకంగా మరలా చేయకుండా సిద్ధపడి, నువ్వు ఇదిగో నా పాపాన్ని నేను వదిలిపెట్టేశాను, ఇదిగో నేను స్తుతిస్తున్నాను, నేను తప్పు చేశాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే వదిలేసి దేవుని దగ్గర ప్రార్థన చేయడం మొదలుపెడతావో, పరిశుద్ధాత్మ అగ్ని వచ్చి నిన్ను తాకి శుద్ధి చేసి ఈ పాపములో దేవుడు నాకు అనుగ్రహించిన పిల్లలు వీళ్ళందరూ అని వాళ్ళందరినీ కాళ్ళకు దండం పెట్టుకుంటాడు, సాగిలు పడమంటాడు. అప్పటికి దేవుని సన్నిధి ఎవరి దగ్గరికి వచ్చేసింది? యాకోబు దగ్గరికి వచ్చేసింది. దేవుని ఆశీర్వాదం యాకోబు దగ్గరికి వచ్చేసింది. వెంటనే ఏం కలిగిందో తెలుసా? దయ కలిగిందంట. చంపడానికి వచ్చినోడు ఇప్పుడు చంపుతున్నాడా? చంపట్లా. ఇదే ఆశీర్వాదం అంటే. నేను తిడతాకు వస్తారు నీ ఇంటికి, నీకు సాయం చేసి వెళ్తారు. చదువుతాను చెప్పండి. ఇప్పుడు నీకు సాయం చేద్దామని వచ్చి తిట్టి వెళ్తున్నారు. రివర్స్ అవుతుంది చూసారా? రేపు దేవుడు నిన్ను ఆశీర్వదించినప్పుడు నిన్ను తిడదామని మీ ఇంటికి వచ్చి బిలాము ఎలాగ ఆశీర్వదించాడు చెప్పండి. అర్థమైందా మీకు? నేను చెప్పింది అర్థం అవట్లేదా? ఆశీర్వదించి వెళ్తారు, నిన్ను తిడదామనే వస్తారు, ఒకసారి నిన్ను కొట్టేద్దామని కూడా వస్తారు. అని ఏమంటుంది సార్? ఆశీర్వదించి వెళ్తారు. అమ్మా నేను ఏదో అనుకున్నాను కానీ, పోనీలేమో ఏదో అనుకున్నాను కానీ అని నిన్ను ఆశీర్వదించి వెళ్తారు, నీకు సాయం చేసి వెళ్తారు మళ్ళీ. హల్లెలూయా. దేవుని స్తోత్రం చెప్పండి, మంచిగా చెప్పండి. నిన్ను తిడదామని వచ్చిన వాళ్ళు కూడా నిన్ను ఆశీర్వదించి వెళ్తురు గాక. దేవుని ఆశీర్వాదం నీ తల మీదకి వచ్చును గాక. చాలా కోపంతో వస్తాడు మీ భర్త, చాలా కోపంతో, కానీ ఇంటికి వచ్చేటప్పటికి మంచిగా మారిపోతాడు నీ మీద దేవుని ఆశీర్వాదం ఉంటే. అసలు చిచ్చి ఆడితో నేను కాపురం చేయను, ఈ భర్త నాకు వద్దంటది, కానీ నీ ముఖం చూసేటప్పటికి దేవుడు సమాధానం ఇచ్చి ఆ కుటుంబం కలిసిపోతుంది. దేవుని ఆశీర్వాదం ఇది. దేవుని స్తోత్రం. వడ్డీ దగ్గరికి నువ్వు వెళ్తావు, అయ్యా ఈ డబ్బులు తగ్గించండి, ఈ డబ్బులు తీసేయండి, మీకు దండం పెడతామయ్యా అంటే వాళ్ళు అంటారు, అమ్మా అసలు వడ్డీయే వద్దు, అసలు ఇచ్చేసి వెళ్ళిపో అని అంటారు. దేవుని స్తోత్రం. నీ కీడు చేసేవాళ్ళు, కీడు చేయాలనుకుని వచ్చిన వాళ్ళు కూడా నీకు మేలు చేస్తారు. నిన్ను పాడు చేయాలనుకున్న వాళ్ళు కూడా నిన్ను దీవించి వెళ్తారు ఈ రోజు నుంచి. ఎందుకో తెలుసా? ఈ రోజు నుంచి నీ పేరును నేను మార్చేశాను, నీ బ్రతుకుని నేను మార్చేశాను, నీ పిల్లలను నేను మార్చేశాను, నీ కుటుంబాన్ని నేను మార్చేశాను. చంపడానికి వచ్చిన యాసవంట ఆయన్ని చంపలేదంట, గట్టిగా పట్టుకుని కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నాడంట. ఎప్పుడంటే ఈయన తన జీవితాన్ని ఆశీర్వాద పదం వైపు నడిపించుకుంటూ వెళ్తున్నాడండి. నాతో వచ్చేయి అంటాడండి. ఎవరో నాతో వచ్చే వెళ్ళిపోదాం, మనం అందరం కలిసి ఒకసారి దుకాణం పెడదాం అన్నాడు. ఏమన్నా తెలుసా? నాయనా నీ దాసుడునైనా నాకు, నేను గొర్రెలు మందలు కలిగిన వాడిని, నేను వడివడిగా వస్తే నా గొర్రెలన్నీ చచ్చిపోతాయి కదా, నేను మెల్లగా వస్తాను, మీరు వెళ్ళండి అని చెప్పాడండి. అంటే ఏమంటే యాసావు లాంటి ఒక వ్యభిచారితో ఆయన కలవడానికి ఇష్టపడలా. ఎంత సహవాసమైనా, ఎంత ప్రేమైనా, ఎంత ఇష్టమైనా సరే అతనితో నాకు సహవాసం రద్దు. ఎందుకు? అతని మెంటాలిటీ వేరు, నా మెంటాలిటీ వేరు, అతని ఆలోచనలు వేరు, నా ఆలోచనలు వేరు. కొన్నిసార్లు బంధువుల్లాగా వస్తూ ఉంటారు, బంధువుల్లాగా వస్తూ ఉంటారు, కులపోళ్ళ వస్తూ ఉంటారు, గోత్రపోళ్ళ వస్తూ ఉంటారు. నువ్వు నేను ఒక కులమే కదా, నువ్వు నేను ఒక కులమే కదా, నువ్వు నేను ఒక క్యాస్టే కదా, నీది సబ్ క్యాస్ట్, నాది అసలు క్యాస్ట్, మనందరం ఒకటే క్యాస్ట్ కదా. నో,
మీరు నాకు సంబంధము పెట్టుకుంటే వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళతో ఉండాలి, కానీ వాళ్ళతో కలిసి జీవించే పరిస్థితి మాత్రం ఉండకూడదు. ఎందుకండి పిల్లలు పుట్టగానే పంచాంగం తీస్తారు వాళ్ళు. యోసేపు ఎప్పుడురా, ఏ టైం పుట్టాడు? 4:37 పుబ్బా 3వ పాదం. పుబ్బా 3వ పాదమా? పుబ్బా 3వ పాదం ఏంటి బాబాయ్? పుబ్బారా 3వ పాదం రాసుకో. ఆడికి యో మీద పెట్టాలి పేరు. ఏం పెట్టాలి? యోసేపు అని పెట్టాలా? ఎవరు కలిసారు? చూసారా నక్షత్రాలు? చూస్తారు వాళ్ళతో మనం భుజం మీద చెయ్యేసామంటే మనం మర్చిపోయిన వాళ్ళు చేసే పని ఏంటి? సిద్ధాంతి కూడా చూడ్డు, ఇలా బాగా యాక్షన్ తగలేడు. మనం పెళ్ళికి వెళ్తే మాస్టర్ గారికి అన్నీ తెలుసు అనుకోండి, కానీ ఆ రోజు తప్పించి వేరే రోజు చేయించండి అన్నాడు. నాకు ఆ రోజు కుదురుతాయా? మాస్టర్ గారి మాట తాటి అవ్వడానికి వెళ్ళి వీల్లేదు. అసలు నిజంగా సిద్ధాంతి కూడా నీలో చూడ్డం. ఆ రోజు తప్పించి సాయంత్రం పెట్టి, మాస్టర్ గారు మీ మాట మేము కాదన్నాం, మీ మాట వేదం, సాయంత్రం పెట్టండి. సాయంత్రం కూడా కుదరదు, పొద్దునే కుదురుతుంది. నేను వాళ్ళతో కలవను. మీతో బంధుత్వాలు, ప్రేమానురాగాలు మాత్రమే, నియమాలు మాత్రం కాదు. రే ఇంత ఎలాంటోడు కదరా, ఈ ఇంట్లో ఉన్నావంటే సురేష మామూలుగా ఉండదు, ఇంట్లో ఉండకూడదు. ఇది నైరుతి పొడిచేసింది, ఈశాన్యం దూసేసింది. దేవుని స్తోత్రం. వాళ్ళతో మాకేం లేవు. యాసావు అంటున్నాడు, నా దగ్గరికి వచ్చేయి, నాతో ఉండు అంటున్నాడు. యాకోబు ఏమన్నాడు సార్? నీతో ఉండడం వీలు పడదు, నీతో ఉండడం కుదరదు. నా ఆలోచన వేరు, నా పరిస్థితి వేరు. నా పిల్లలు మెల్లగా నడుస్తారు, వాళ్ళని మెల్లగా నడిపించుకోవాలి, వాళ్ళని ఒక దారిలో చేయాలి, ఒక మార్గంలో పెట్టాలి. ఇదంతా నేను కనుక యాసావు పాలెంలోకి తీసుకొచ్చాను అనుకో, ఏం నేర్చుకుంటారు? పిల్లలు? యాసావు పాలులో కానీ వెళ్ళడం కొన్ని పిల్లలు ఏం నేర్చుకుంటారు? గోళీలు ఆడడం నేర్చుకుంటూ ఉంటారు. మా వాళ్ళు దగ్గరే ఉండు ఎవడొద్దు అన్నాడు, నేర్చుకుంటారా ఎన్ని? ఊటి బిళ్ళ, గువ్వం బిళ్ళ, కబడ్డీ, పాన్ పరాకు నేర్చుకుంటారు. మేమండి ఈ ఏరియా వదిలే ఉన్నట్టుంది మన ఒక ఆవిడ. అంట ఈ ఏరియాలో అంతా మా వాళ్ళే ఉంటారండి అండి. ఆహా, మీ వాళ్ళే ఉంటారా? అయితే ఇక్కడ ఉండు. సాతాను సమాజపు వాళ్ళు అంటాను నేను వాళ్ళకి నేను పెట్టిన పేరేంటి చెప్పండి? నువ్వు అక్కడ ఆ ఏరియాలో వదిలి రావడం, ఇంకా నీకు ఆ పిచ్చ పోలేదంటే, నీకు ఆ కుల పిచ్చి ఇంకా పోలేదంటే, ఆ మత పిచ్చి పోలేదంటే, నువ్వు సాతాను సమాజపు వ్యక్తివే. వాళ్ళు కూడా ప్రభువులోకి నడిపించబడాలి. ఆ ప్రభు జనుల మధ్యలో నీవు. అందుకే దేవుని ప్రజల్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిందంట? మోయాబు దేశానికి వెళ్ళిందంట. యాకోబు ఆశీర్వదించబడగానే మొదటి చేసిన పని ఏంటో సార్? ఇక చాలు అన్యులతో సహవాసం. ఒకసారి చేశాను, ఎవరితో? లాబానుతో. చాలు బాబు, మీకు దండం, ఇక మీతో సహవాసాలు చేయను, నేను ప్రత్యేకంగా ఉంటాను, బావి తవ్వుకుని బలిపీఠం కట్టుకుని, యేసు రక్తమే చేయం. నేను బావి తవ్వుకుంటాను, బలిపీఠం కట్టుకుంటాను, నేను ఈ ప్రాంతంలో నేను వాసం చేస్తాను, కానీ మీ ప్రాంతాల్లోకి నేను రాను అన్నాడు. యేసు రక్తమే చేయం. పండగకి పిలుస్తావా? వస్తాం, భోజనం చేసి వెళ్తాం. దేవుని స్తోత్రం. మా పండగకి పిలుస్తాం, క్రిస్మస్ పండగకి రా, భోజనం చేసి పలావ్ తినేసి వెళ్ళిపో, అంతే తప్ప మీరు నో ఉన్నాం. ప్రత్యేకంగా జీవిస్తాం, ప్రత్యేకమైన జీవితం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
దేవుని సన్నిధిలో అతడు ఒక ప్రణాళికను మొదలైపోయినాయి. ఆశీర్వదించబడిన వాడి జీవితం. యాకోబు తన పిల్లలందరినీ మనం చూస్తూ ఉంటాం. పిల్లలందరినీ యాకోబు పెంచుకుంటూ వెళ్తున్నాడు. పిల్లలందరినీ పెంచుకుంటూ వెళ్తున్నారు. వాస్తవంగా అబ్రహాము చూసినట్లు చూడలేదు యాకోబు. ఇస్సాకు చూసిన విధానంగా కూడా చూడాల. యాకోబు చాలా ప్రత్యేకంగా చూసాడు పిల్లల్ని. తెలుసా మీకు? 4 పుట్టారంటే ఒక ఆమెకే పుట్ల. 2 భార్యలకు పుట్టారు, 2 దాసీలకు పుట్టారు. కానీ ఎవరి పిల్లలో మనం ఆలోచించి పరిశీలింతే కానీ తెలీదు. తెలుసా మీకు? ఏమన్నా వేరు చేశాడా? అబ్రహాము కొడుకు ఎవరో చూసారా మీరు? ఇస్సాకు అని చెప్పారు. పుట్టినవాడు ఎవడో మొదట. అలాంటి వేరియేషన్ ఇక్కడ చూపించలా, అలాంటి తేడా ఇక్కడ చూపించలా. మీరు చెప్పండి, ఎవరెవరు పిల్లలో నెతుక్కొని చెప్పుకోవాలి. ఒకవేళ మీలో గుర్తు పెట్టుకొని ఇంతకుముందు దాని మీద స్టడీ చేసిన వాళ్ళు అయినా సరే కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతారండి. అంత అద్భుతంగా పెంచాడండి అందరినీ సమానం. ఒక్క యోసేపు మీద మాత్రం కొంచెం భ్రాంతి ప్రేమ పెట్టుకున్నాడు. ఎందుకండి? యోసేపు తల్లి చచ్చిపోయింది. పిల్లలు సరిగ్గా చూడరేమో అన్న భయంతో యోసేపు మీద మాత్రం, ఎందుకంటే ఎవరండి రాహేలు ఆ అమ్మాయిని చాలా ఎక్కువ ప్రేమించాడు. కానీ ప్రేమించిన అమ్మాయి తనతో పాటు జీవితాంతం తోడుగా ఉండలేకపోయింది. ఆ ప్రేమతో యోసేపుని బాగా ప్రేమించాడు, బాగా దగ్గర తీసుకునేవాడు, మంచి మంచి బట్టలు కుట్టించేవాడు. అంతే తప్ప మిగతా ఏ తేడా చూపించలేదండి. యాకోబు అండి, ఎంత కృప యాకోబు దేవుడిచ్చాడంటే, యోసేపుని వాళ్ళు చంపేసి, ఒక రంగా చెప్పాలంటే చంపబడ్డాడు అని చెప్తున్నాడు. కానీ యాకోబు కంట ఒక నిరీక్షణ ఉందంట. మళ్ళీ నేను యోసేపుని చూస్తాను అనే నిరీక్షణ ఉందంట. తన చుట్టూ ఉన్న పరిస్థితులు చాలా ప్రతికూలంగా కనబడుతున్నా తన హృదయంలో ఉన్న ఆలోచన ఏంటి తెలుసండి? నా దేవుడు నా కొడుక్కి చూపించిన ఏ ఆశీర్వాదం ఒట్టిపోదు. దేవుని స్తోత్రం చెప్పండి. ఈరోజు నా కొడుకు గురించి దేవుడు చెప్పిన మాటలన్నీ నెరవేరుతాయి అన్నవాళ్ళు ఒకసారి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పారు. నా కూతురు గురించి చెప్పిన వాగ్దానాలన్నీ నెరవేరుతాయి అన్నవాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుడికి స్తోత్రం. నా కొడుకు గురించి చెప్పిన వాగ్దానాలన్నీ నెరవేరుతాయి. నా కూతురు గురించి చెప్పిన వాగ్దానాలన్నీ నెరవేరుతాయి. నా పిల్లల గురించి ఏ మాట చెప్పాడో ఆ మాటలన్నీ నెరవేరుతాయి. ఆయన చెప్పిన ఏ మాట నిరర్ధకమో కానేరదో. యాకోబుకి అవన్నీ తెలుసు. నా కొడుకును దేవుడు చూపించాడో, నా కొడుకు తన అన్నలందరికంటే ఘనంగా ఉంటాడని చూపించాడో, నా కొడుకు అనేకులు ఎదుట ఓ గొప్ప మహారాజు స్థానంలో ఉంటాడని చూపించాడు దేవుడు. అలాగే నీ కొడుకును కూడా దేవుడు అలాంటి మంచి స్థానములో ఉంచుతాడు. ఇప్పుడు వాడు ఇబ్బందికరమైన స్థానంలో ఉండుండొచ్చు, ఇప్పుడు వాడు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉండుండొచ్చు, ఇప్పుడు వాడు కిందవాడిగా ఉండుండొచ్చు, ఇప్పుడు పడిపోయిన వాడిగా ఉండొచ్చు, ఇప్పుడు బలహీనుడిగా ఉండొచ్చు, ఇప్పుడు నిందలు కలిగిన వాడిగా ఉండొచ్చు. కానీ దేవుడు ఒకరోజు వాడిని ఆ ఉన్నతమైన స్థానములో ఉంచుతాడు. ఎంత మంచి నిరీక్షణ తనకి, ఎంత మంచి గొప్ప నిరీక్షణ దేవుడు ఇచ్చాడో. తల్లిదండ్రులారా, మీరు ఆ నిరీక్షణ వదిలిపెట్టకండి. ఒకప్పుడు మనం ఏదో స్థితి, ఒకప్పుడు నాదేదో స్థితి, ఒకప్పుడు మీదేదో స్థితి, మనందరిది చిన్నభిన్నమైన స్థితే. అందరూ మంచివాళ్ళం కాదు. ఎన్ని తప్పటడుగులో పడిపోయిన తర్వాత ఒక్కొక్క అడుగు తీసుకుంటూ, సరి చేసుకుంటూ, కడుక్కుంటూ ముందుకెళ్తున్నాం. వాగ్దానాల్లో ఒకటి కూడా తప్పిపోదు. ఆయన చెప్పిన ఒక్క మాట కూడా మీ జీవితంలో పొల్లుపోదు. నిశ్చయంగా దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఆ రోజు తప్పకుండా వస్తుంది. ఆ రోజు యోసేపును చూసినట్టు మీ బిడ్డను మీరు అలా చూస్తారు. దేవుడికి స్తోత్రం. యోసేపును చూసినట్టు చూస్తారండి మీ బిడ్డని. ఎంత చిన్న పిల్లండి ఇది, ఈరోజు ఎంత పెద్దదైపోయింది, ఎంత ఉన్నతమైన స్థానం, ఎంత మంచి కుటుంబం, ఎంత మంచి బిడ్డలు అని నీ బిడ్డల గురించి అనుకునే రోజులు వస్తాయి. వీడు చాలా అల్లరోడ్లో తిరిగేవాడండి, వీడు ఇలా ఉండేవాడండి, వీడు అసలు ఎందుకు పనికిరాడు అనుకున్నామండి, కానీ ఈడిని దేవుడు ఇలా చేశాడా. ఆమేన్. నీ జీవితం ఇలా అయిపోయింది అని అనుకున్న పరిస్థితి ఉండొచ్చు, కానీ తనకు చాలా నిరీక్షణ ఉంది. ఒకరోజు యాకోబు యోసేపుని చూశాడు. తన నిరీక్షణ నిజమైంది. ఎందుకు తెలుసా? తనకి ఎంతకు మునుపైతే నమ్మకం లేదు, కానీ ఇప్పుడు తన జీవితం మారిపోయింది. ఇప్పుడు ఆయన పోరాడి సంపాదించుకుంటాడు. ఎక్కడ పోరాడతాడు? ప్రార్థనలో పోరాడతాడు. ఎక్కడ పోరాడతాడు?
మనం సంపాదించుకోవచ్చా, సంపాదించుకోకర్లేదండి? సంపాదించు. ఏదైనా అడగండి మీరు దేవుడిని, అడగండి, ఏదైనా అడగండి, హృదయపూర్వకంగా ఏదైనా అడగండి, యథార్థంగా ఏదైనా అడగండి. ప్రభా, నువ్వే కదా నాకు బిడ్డలు ఇచ్చావు, అలా వదిలేస్తావా? నువ్వే కదా నాకు భార్యనిచ్చావు, ఆమెను అలా వదిలేస్తావా? నువ్వే కదా నాకు భర్తనిచ్చావు, ఆమెను అలా వదిలేస్తావా? అయితే నా మాట అంటావు, నువ్వు చెప్పినట్టే వింటాను ప్రభా, నువ్వు చెప్పినట్టే వింటాను ప్రభా. అయితే గోజాడు నా సన్నిధిలో, అయితే నా సన్నిధిలో గోజాడు, అయితే నా సన్నిధిలో మొరపెట్టు. వాడి మీదకి వచ్చే ఉపద్రవాలు ఆ సమయం దాకా వాడు సేఫ్టీలో ఉండాలి. వెంటిలేటర్ అని పెడతారు కదా హాస్పిటల్లో, తెలుసు మీకు? వెంటిలేటర్ పెట్టాడంటే అర్థం ఏంటి తెలుసా? దాదాపుగా చచ్చిపోయాను నాకు. వెంటిలేటర్ పెడితే ఇప్పుడు మాత్రం అందరికీ వెంటిలేటర్ పెడతారు. ఎందుకంటే ఒకవేళ ఏదైనా పొరపాటు సిచ్యువేషన్ జరిగితే ఆడి ప్రాణం పోకుండా, అంటే ఈ ట్రీట్మెంట్ పూర్తయ్యేదాకా వాడి ప్రాణం పోకుండా ఏం చేస్తారండి? ముందుగానే ప్రికాషనరీ, ముందు జాగ్రత్త. ఇప్పుడు దేవుడు ఒకవేళ నీ కొడుకు జీవితంలో ఒక 5 ఏళ్ల పాటు, ఒకవేళ 5 ఏళ్ల తర్వాత నీ కొడుకు దేవుడు సింహాసనం ఎత్తాడు అనుకుందాం కాసేపు. ఈ 5 ఏళ్ళు వాడు సింహాసనం దగ్గరికి వెళ్ళేలోగా వాడిని వెళ్ళవలక సాతాను వెళ్ళవాలి కదా. మధ్యలో ఏం చేస్తాడు? వాడిని చంపేయాలని చూస్తాడు, వాడిని నాశనం చేయాలని చూస్తాడు. ఇప్పుడు నువ్వు చేసే ప్రార్థన ఏమవుతుంది? వాడి చుట్టూ కంచె వేయబడిపోతుంది. అవును, నేను చెప్పేది సత్యమే. యోసేపుకు దేవుడు ఒక కాలం నిర్ణయించాడు, ఆ కాలంలో అతని సింహాసనం మీద కూర్చుంటాడు. ఈ మధ్యలో యాకోబు ప్రార్థన అతని చుట్టూ కంచిగా వేయబడింది. తెలియదు తనకే, నా పిల్లల్ని ఆశీర్వదించు, నా పిల్లల్ని కంచి వేయను ఆయన. యోసేపుని ఎక్కడ చంపేయాలనుకున్నాడు సాతాను? అన్నల దగ్గర చంపేయాలనుకున్నాడు. చావనిచ్చాడా? యాకోబు ప్రార్థన కాపాడింది. యాకోబు ప్రార్థన ఏం చేసింది? గోతులో పడినప్పుడే ఏదైనా పెద్ద రాయి తగిలి చచ్చిపోతుంది కదండి. చచ్చిపోయాడా? చావలా, నిన్ను బతికించుకుంటాడు దేవుడు. నీ తల్లి ప్రార్థనను బట్టి బతికించుకుంటాడు. నువ్వు ప్రార్థన చేయి, ఆడి మీదకి ఏ అపాయం రానివాడు. 2, పోతీఫర్ భార్య చేసింది మోసం. పోతీఫర్ అనుమానం లేకుండా చంపేయచ్చు, కానీ చంపనిచ్చాడా? జైల్లో పెట్టించాడు దేవుడు. దేవుడు జైల్లో కూడా కాపాడాడు. 3, ఆయన జైల్లో కూడా కుంగిపోయాడు, జైల్లో వేదన పడిపోయాడు. కానీ దేవుడు ఒకరోజు యాకోబు ప్రార్థనలన్నిటికీ జవాబిచ్చి, యాకోబా ఓయ్ ఓయ్ అంటే, ఏంటి ప్రభా, యోసేపుని చూడాలనుందా? త్వరగా తీసుకెళ్ళిపో ప్రభాడు, అక్కడ ఉన్నాడా ఏంటి అన్నాడు. నేను యోసేపు నీ కళ్ళకు చూపిస్తాను అన్నాడండి. పొద్దున్న లేచి పిల్లలతో చెప్తున్నాడు, రే నా మరణ సమయం దగ్గరికి అయిపోయినట్టుందిరా, దేవుడు నన్ను యోసేపు దగ్గర తీసుకెళ్తాను అంటున్నాడు రా అన్నాడు. కానీ తనకు తెలీదు, తన దేవుడు తన జీవపు మూటలో యోసేపును కాపాడుకున్నాడని. ఓ పక్కన నిరీక్షణ ఉంది, శారీరకంగా ఒక పక్కన భయం ఉంది. చచ్చిపోయాడేమో, ఇన్నాళ్ళ నుంచి కనపడలేదు, రక్తపు వస్త్రాలు, ఇవన్నీ అనుమానాస్పదంగా తన జీవితంలో ఉన్నాయి. కానీ దేవుడు యాకోబుని తీసుకుని వెళ్తున్నాడు. నేనేం చూడాల్సి వస్తుందో, నేను ఎలాంటి పరిస్థితి చూడాల్సి వస్తున్నాను, నేనేం చూడాల్సి వస్తుంది అనుకుని వెళ్ళేటప్పటికండి 6 అడుగులు ఆజానుభావుడు అలా కనబడుతున్నాడండి. అబ్బా, ఏంట్రా, ఆయన ఈ దేశానికి ప్రధాని. నమస్కారం అండి. ఎంత అందంగా ఉన్నాడు. అలా దగ్గరికి వచ్చి ఇలా పట్టుకుని ఎలా ఏడుస్తుంటే, నానా యోసేపుని మనిపోయాడండి. ఈ ఆజానుభావుడు నా కొడుకా. ఏ ఉద్దేశం అయితే నా ఎడల దేవుడు నాకు కనపరిచాడో గట్టిగా పట్టుకుని ఏడుస్తున్నాడు. నేను ఊహించలేదు. నాకు నమ్మకం ఉంది, నా ఆత్మలో ఒక మూలుగు ఉంది. యోసేపు అంటున్నాడు, నువ్వు చేసిన ప్రార్థన నన్ను బతికించింది, కాపాడింది, క్షేమంగా ఉంచింది. నీ దేవుడు సన్నిధిలో నీ బిడ్డ కొరకు, నీ బిడ్డను
దేవుడు సింహాసనం మీద కూర్చోబెడతాడని నమ్మకం ఉంటే, నీ దేవుడు ఉన్నతమైన స్థానంలో నీ కొడుకును కూర్చోబెడతాడని నమ్మకం ఉంటే, ఆ కూర్చునేదాకా వాడి కోసం నువ్వు చేతులెత్తాలి. ఆడు కూర్చోవాలి, ఆడు ఆ స్థానంలో ఉండాలి. ప్రభా, మీరు ఆశ ఉండాలి. ఈరోజు ఫాదర్స్ డే అంట. ఫాదర్స్ అందరూ ప్రార్థన చేయాలన్నమాట. దేవునికి స్తోత్రం. ఫాదర్స్ అందరూ ప్రార్థన చేయాలన్నమాట. ప్రభా, నా కొడుకు నా స్థానంలో కూర్చోబెట్టి ఆయన, నా కొడుకును ఆ స్థానంలో ఉంచు తండ్రి. వాడిని ఆ స్థానంలో చూసి నేను సంతోషపడాలి. ఇంకెంతకంటే ఏముంటుంది సంతోషం? నా కుమార్తె నా స్థానంలో చూసి నేను సంతోషపడాలి. యోసేపు చూసుకుని మురిసిపోతున్నాడు. బాబా, నాయన ముక్కేంట్రా ఇంత అందంగా ఉంది, నాన్న నీ ఒళ్ళేంట్రా ఇంత మృదువుగా ఉంది, చిన్నప్పుడు ఎలా ఉండేవాడురా నాన్న. అబ్బా, కన్నులు పండగ, తన కన్నులకు పండగ. స్తోత్రం, దేవుని స్తోత్రం. గట్టిగా చెప్పండి అండి. ఆ ఊరు ఈ ఊరు చూస్తే పండగ అసలైన పండగ కాదండి. ఆ వస్తువు ఈ వస్తువు చూస్తే కన్నుల పండగ కాదండి. నీ పిల్లల యొక్క భవిష్యత్తును, నీ కుటుంబం యొక్క పరిస్థితిని చూసుకున్నప్పుడు నీ కన్నులకు నిజమైన పండగ. అబ్బా, ఇది చూడడానికే కదరా బ్రతుకున్నాను, ఇది చూసి చచ్చిపోతే చాలురా, ఈ పరిస్థితి చూస్తే చాలు. దేవుడికి స్తోత్రం, దేవుడికి మహిమ కలుగును గాక. అవునరా, చాలురా చాలురా నానా. ఇక తిన మా భార్య అన్నాడు, మా దగ్గర రా మాట దండం పెడుతుంది. మావయ్య, నీకు పెళ్ళి అయిందా నాన్న? నా కోళ్ళ నాన్న. అవునా? దండం పెట్టి నాన్నకి సాగిలు పడిపోతుంది. నాన్న, నా పిల్లల్ని తీసుకుని వస్తాను. ఇంటికి కొడుకులు పుట్టారా నీకు? అబ్బా, ఇంక కడుపు నిండిపోతుంది. కొడుకులు పుట్టారా నాన్న? అవు నాన్న, 2 కొడుకులే నాన్న. ఒకటి పేరు మనిషి నాన్న. మనిషి అంటే అర్థం ఏంటి నాన్న? మర్చిపోవద్దు నాన్న. నా బాధలన్నీ మరిపించేసాడు నాన్న, నా కష్టాలన్నీ పోగొట్టేయడు నాన్న. అందుకే ఆడికి మనిషి అని పేరు పెట్టాను నాన్న. ఇన్ని చూసినప్పుడు నా బాధలన్నీ మరిపించేశాడు. ఇన్ని చూసుకుంటే నా చేతులు పట్టుకోగానే నాకున్న కష్టాలన్నీ పోయినట్టుగా అనిపించింది నాన్న. ఈ 2వ పేరేంటి నాన్న? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు కూడా తీసుకున్నానా? వాళ్ళు కూడా చూడాలనిపిస్తుందిరా, కడుపంతా రకంగా అయిపోతుందిరా, వాళ్ళు కూడా చూడాలని తీసుకురా. రేపు తీసుకొస్తాను నాన్న. ఒకసారి మనం రాజుగారి దగ్గరికి వెళ్ళి ఆయన కలిసి మాట్లాడతాం నాన్న అంటున్నాడు. యాకోబు నడుచుకుంటూ వెళ్తున్నాడు. యాకోబు గురించి ఇంతకుముందు ఏమైనా విన్నాడేమో నాకు తెలియదు, కానీ యాసావు నడుచుకుంటూ, యోసేపు యాకోబుని నడిపించుకుంటూ తీసుకుని వెళ్తున్నాడు. ఎవరి దగ్గరికి? ఫరో దగ్గరికి. వెళ్తూ చెప్తాడు, డాడీ నానా, ఐగుప్తీయులకు గొర్రెల కాపర్లు అంటే బహు అసహ్యం, ఆ మాట చెప్పకు నాన్న అన్నాడు. సరే అమ్మా అంటాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత గుర్తొస్తుంది. ఏం గుర్తొస్తుంది? దేవుడు నన్ను సత్యమై పలకమన్నాడు. నేను ఆశీర్వదించబడాలంటే నేను ఈ మాట మాట్లాడకూడదని చెప్పేసి అక్కడికి వెళ్ళిన తర్వాత, అయ్యా మిమ్మల్ని చూసి అసలు మీ కొడుకు లేకపోతే ఇప్పటిక అరుకు తిందాం అయ్యా మా దేశం అంతా. ఎలాంటి కొడుకును కన్నారయ్యా మీరు, నిజంగా మీరు ధన్యులయ్యా. ఓ మురిసిపోతున్నాడు. కుర్చీలో కూర్చోబెట్టారు. చుట్టూ జనం. యోసేపేమో ఒక పెద్ద సింహాసనం మీద కూర్చున్నాడు. ఏమండి, ఇదంతా చూస్తుంటే ఫరో అంతటి వాడు యాకోబుతో మాట్లాడుతున్నాడు. యాకోబు ఆనందపడిపోతున్నాడు. యాకోబా, నాయనా మీరేం చేసేవారు ఇంతకుముందు అన్నాడు. పూర్వం నుండి మా పితరులు. కొట్టండి ఇప్పుడు చప్పట్లు గట్టిగా. మేము గొర్రెల కాపర్లమే. మాట మార్చలా. అబ్బా, దేవుడికి సంతోషం వేసేసిందంట. ముద్దు పెడేసుకుంటాడంట దేవుడు యాకోబు దగ్గరికి వెళ్ళి. ఒక్కసారి మాట ఇచ్చినందుకు ఎంత బాగా నిలబడ్డావు నాయనా. నిలబడండి యవనస్తులారా, మీకు నేను 100 రెట్లు చెప్తున్నాను. దేవుని కృపలు ఉంటేనే మీరు ఆ స్థాయి చూస్తారు, లేదా చూడలేరా? నిజం చెప్తున్నాను. దేవుని కృప లేకుండా మీరు ఆ స్థాయిలో ఉండడం అనేది అది అసాధ్యం. దేవుని కృప కనుక ఉంటే యోసేపుకి ఎన్ని కష్టాలు వచ్చినా తీసుకెళ్ళి చూసారు ఎక్కడ పెట్టాడో. నేను కూడా దేవుడు తీసుకెళ్ళి అక్కడ తప్పకుండా పెడతాడు. మారిన యాకోబు, అబ్బా మహా ఆనందంతో. అంటే నాన్న నేను చెప్పమంటే ఎందుకు చెప్పలేదు నానా? మనం అబద్ధం చెప్పక్కర్లేదు రేక. అబద్ధం చెప్పే పరిస్థితులు మనకి ఇక ఉండవు.
ఉండవు. అలాంటి అవసరం రాదు మనకి, అలాంటి అవసరం రాదు, రాకూడదు. మీరు ఇలా ప్రార్థన చేసుకోండి, నేను అబద్ధం చెప్పే పరిస్థితి రాకూడదు ప్రభా. నీ దగ్గర లేనప్పుడు కదా దేవునికి సమృద్ధికి ఇచ్చినప్పుడు నీకు అబద్ధం చెప్పే పనే ఉంది. నువ్వు మోసం చేసినప్పుడు కదా అబద్ధం ఆడాలి. నువ్వు మోసం చేయనప్పుడు అబద్ధం ఆడాల్సిన పనే ఉంది. నువ్వు అన్నమాట అన్నామని, అన్నమాట అన్నము చెప్పామని చెప్తేనే కదా అప్పుడు నువ్వు అబద్ధం ఆడాల్సి వస్తుంది, లేదుగా. స్తోత్రం. మనకి ఇంకా అవసరం లేదురా. నా మీదకి ఎప్పుడు ఎబ్బోకు రేవు దగ్గర నా దేవుని చేయి వచ్చిందో ఆ రోజే నాకు తెలుసు, నా 12 మంది కొడుకులను, నా కూతుర్ని దేవుడు ఘనంగా ఉంచబోతున్నాడని. అవును, ఆ రోజు నాకు నమ్మకం వచ్చేసింది. నా కొడుకుల్లో ఒక్కడు కూడా నిష్ప్రయోజకుడుగా ఉండడు. నా కొడుకులు అందరూ దీవించబడతారని నాకు తెలుసు. రేపొద్దున్నే దీవెన ప్రార్థన ఉందన్నాడంట. ఏంటి దీవెన ప్రార్థన ఉందా? అవునా. మా నాయన తప్పు చేశాడు, ఒక్కడనే కేకేసి దీవించాడు, అందుకే గొడవలైనాయి. నేను మాత్రం 12 మందిని దీవించబోతున్నాను అన్నాడట. అబ్బాబాబా, ఏం జీవితున్నానా. అందుకే యాకోబు దేవుడు అయిపోయాడు ఆయన. తర్వాత యాకోబు దేవుడు అంట. దేవుడికి స్తోత్రం. నేను దీవెన ప్రార్థన చేయబోతున్నానంటే కొంతమంది దీవెన ఎక్కడ నూనెలో వస్తుంది దీవెన అంటారు. దీవెన అంటే దీవెనే, స్తోత్రం. ఆశీర్వాదం అంటే ఆశీర్వాదమే, దేవుడికి స్తోత్రం. అంతే, అందరినీ కాకేసాడు, అందరినీ కూర్చోబెట్టాడని. ఒక్కొక్కళ్ళ తల మీద చేతులుంచి ఆయన ప్రార్థన చేశాడు. ప్రార్థనలో ఆయన దీవెనలో ఏం కనబడుతుందంటే హెచ్చరిక కనబడుతున్నాయి. పరిస్థితులు తారుమారైనాయి, హృదయాలు మార్చబడ్డాయి. నువ్వు హెచ్చుగా కష్టపడితే హెచ్చుగా ఉంటుంది, కొంచెంగా కష్టపడితే కొంచెంగానే ఉంటుంది. నువ్వు తప్పు చేస్తే తప్పుకు ప్రతిఫలం ఉంటుంది, నువ్వు ఒప్పు కలిగి ఉంటే ఒప్పుకు ప్రతిఫలం ఉంటుంది. కాబట్టి ఏం చేద్దామో చూద్దాం, ఆలోచన చేసుకోండి అని ఒక సందేశాన్ని వాళ్ళకి ఇచ్చేసి ఆయన వాళ్ళని దీవించేసి తన కొడుకు మహాభ్రాంతి వచ్చేసింది దానికి. తన 2 పిల్లల్ని అంటాడు, యోసేపా ఇక ఈ పిల్లలిద్దరు కూడా నా పిల్లలే అంటాడండి. ఈ పిల్లలిద్దరు కూడా నా పిల్లలుగానే వీళ్ళిద్దరిని కూడా పరిగణిస్తానని చెప్పి వాళ్ళిద్దరిని కూడా దేవుడు తీసుకోవడం జరిగింది, యాకోబు తీసుకోవడం జరిగింది. అబ్బా, ఎంత గొప్ప కృప, ఎంత గొప్ప ఆశీర్వాదం యాకోబు జీవితానికి ప్రభు ఇచ్చాడు. ఈరోజు మనం ఆలోచన చేస్తే కనుక నీ పేరేంటి అని అడుగుతున్నాడు. అక్కడ ఎందుకు పేరేంటి అని అడిగాడంటే అక్కడ చేసిన తప్పుని హెచ్చరిస్తున్నాడు. ఇప్పుడు అడగట్లా. ఎందుకంటే నువ్వు మారడం ఏ రోజు జరిగిందో ఆ రోజు నుంచి నువ్వు దేవుడికి చాలా బాగా తెలుసు. మారిపోయిన మనుషులందరూ దేవుడు తెలుసు.